రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అస్సాంలో హిమాంత విశ్వశర్మ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. చాలా కఠిన నిర్ణయం, దృఢంగా అమలు చేయాలన్నటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అదేంటంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అస్సాంలో కొత్త ఆధార్ కార్డులు జారీ చేయటం జరగదు. కొత్త ఆధార్ కార్డుల జారీ చేయటము పూర్తిగా నిషేధించేసింది అస్సాం ప్రభుత్వము. నిజానికి అస్సాం ప్రభుత్వం ఆధార్ కార్డులు జారీ చేయలేదు. ఆధార్ కార్డులు జారీ చేసేటటువంటి సంస్థ ఆధార్కి సంబంధించినటువంటి UIDAI సంస్థ ఉంది. ఆ సంస్థ ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. అయితే ఆధార్ కార్డులను జారీ చేయటానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ వెరిఫికేషన్ జరపాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు జరపాల్సిన పోలీస్ వెరిఫికేషన్ అవి జరపవు. పర్యవసానంగా ఆధార్ కార్డు జారీ కావు, విడుదల కావు. సెప్టెంబర్ 1 నుంచి ఆధార్ కార్డులు జారీ కావు. ఇది ఎందుకు చేసింది? ఇది ఎందుకు విప్లవాత్మకం? ఎందుకంటే అస్సాం సరిహద్దు రాష్ట్రము, దానికి ఒకవైపు బంగ్లాదేశ్ సరిహద్దు ఉంది. ఈ బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి బంగ్లాదేశీయులు చాలా పెద్ద సంఖ్యలో అస్సాంలోకి చొరబాటు చేస్తూ వచ్చారు. నిజానికి ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ప్రారంభమైంది. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలామంది బంగ్లాదేశీయులు, అప్పుడు తూర్పు పాకిస్తాన్ ఉన్నది, వాళ్ళు అస్సాంలోకి ప్రవేశిస్తుండేవాళ్ళు. చివరికి స్థానికులు ఎవరో, బంగ్లాదేశీలు ఎవరో, తూర్పు పాకిస్తానీలు ఎవరో తెలుసుకోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బోర్డోలోయ్, ఆయనకు భారతరత్న ఇవ్వడం జరిగింది. ఆయన NRCని ప్రవేశపెట్టారు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. 1950లో ఉన్న జనాభా అంత పూర్తి వివరాలు సేకరించారు. ప్రతి 10 సంవత్సరాలకు ఈ జాబితాని అప్డేట్ చేయాలి. చనిపోయిన వాళ్ళ పేర్లు తొలగించాలి, కొత్త వాళ్ళు ఎవరన్నా, ఈ సిటిజన్స్లో వాళ్ళకి పిల్లలు ఎవరన్నా పుడితే వాళ్ళ పేర్లు నమోదు చేయాలి. ఇలాగా గోపీనాథ్ బోర్డోలోయ్ సంకల్పించారు. ఆయన తరువాత ముఖ్యమంత్రి అయినటువంటి బిష్ణురామ్ మేధీ సమయంలో ఇది అమల్లోకి వచ్చింది 1950లో. తరువాత కుహనా సెక్యులర్ రాజకీయాలు పెరిగిపోయినాయి. క్రమేపీ బంగ్లాదేశీ చొరబాటుదారుల రాకడ మరింత పెరిగిపోయింది. ఏరియాల తర్వాత ఏరియాలు వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయినాయి. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్ చట్టాన్ని తీసుకొచ్చి లక్షలాది మందిని పుష్ చేసింది. కానీ లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తరువాత మళ్ళీ కుహనా సెక్యులరిజం వెర్రి తలలు వేసింది, 1000 తలలు వేసింది. బిమలా ప్రసాద్ చలిహా అనేటువంటి ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకునేందుకు ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్ని ఢీలాయించేశారు. పర్యవసానంగా మళ్ళీ బంగ్లాదేశీలు, తూర్పు పాకిస్తానీల రాకడ జరిగింది. ఇప్పుడు వీళ్ళ సంఖ్య పెరిగిన కారణంగానే 1979 నుంచి 1985 వరకు 6 సంవత్సరాల పాటు అస్సాంలో విదేశీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. అస్సాం ఉద్యమంగా చరిత్రకెక్కింది. అది చాలా సుదీర్ఘమైన పోరాటం ఇది. ఇటువంటి పోరాటం బహుశా భారతదేశంలో ఎక్కడ కూడాను విదేశీ మూలానికి చెందిన వాళ్ళని తరిమేయాలని జరగలేదు. ఇంత పెద్ద ఉద్యమం జరిగిన తరువాత కూడాను అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చాలా మాయోపాయంతో బంగ్లాదేశీ చొరబాటుదారులకు అనుకూలమైనటువంటి IMDT చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా విదేశీయుల్ని గుర్తించటము, వాళ్ళను పంపించటము, ఈ రెండు అసాధ్యమైపోయినాయి. చివరికి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న సర్బానంద సోనోవాల్, ఆయన సుప్రీంకోర్టులో కేసు ఫైట్ చేసి ఈ IMTD ట్రైబ్యునల్ని తొలగించారు. దాన్ని రద్దు చేసేసింది ప్రభుత్వం. ఇప్పుడు చట్టం లేదు. కానీ బంగ్లాదేశీయులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఉండిపోయారు. ఇప్పటికీ బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వస్తున్నారు. వీళ్లను ఆపేందుకు హిమాంత విశ్వశర్మ ప్రభుత్వము కొత్త ఆధార్ కార్డులను జారీ చేయటం లేదు. ఎందుకంటే ఆధార్ కార్డు లేనివాడు, సెప్టెంబర్ తరువాత ఆధార్ కార్డు లేనివాడు ఎవరన్నా ఉంటే వాడు బంగ్లాదేశీ అవుతాడు. కాబట్టి వాడిని గుర్తించటము, అరెస్ట్ చేయటము, డిపోర్ట్ చేయటము ఈజీ అవుతుంది. అందుకని సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చారు. అంటే ఆగస్టు 30 వరకు సమయం ఇచ్చారు, 31 వరకు సమయం ఇచ్చారు. దాని తరువాత కొత్త ఆధార్ కార్డులు జారీ చేయటం జరగదు. దీని అర్థం ఏంటంటే ఈ తరువాత వచ్చినటువంటి వాళ్ళు మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన పౌరులు కాకుండా బంగ్లాదేశ్, అస్సాంలో ఉన్న వాళ్ళు ఎవరైనా
వాళ్ళు విదేశీయులు, వాళ్ళని గుర్తించడం ఈజీ అవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధార్ల వెరిఫికేషన్ కూడా జరుగుతోంది. వాస్తవంగా ఉన్నారా లేకపోతే వీళ్ళు బంగ్లాదేశీయులు ఆధార్లు సంపాదించారా అన్నది కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎందుకంటే కనీసం 5 జిల్లాల్లో గ్వాల్పాడ, ధుబ్రీ, బర్పేట, నౌగాం, మొరిగాం ఈ 5 జిల్లాలు ఇవి వెస్టర్న్ అండ్ సెంట్రల్ అస్సాంలో ఉన్నటువంటి జిల్లాలు. ఈ జిల్లాల్లో మొత్తం జనాభా కన్నా ఆధార్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ బంగ్లాదేశీయులు, అదనంగా ఉన్నవాళ్ళు బంగ్లాదేశీయులు. కాబట్టి వీళ్ళని ఏరివేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ 5 జిల్లాల్లో విస్తృతంగా ఇంటింటి సర్వే జరుగుతోంది. ఇప్పుడు కొత్త ఆధార్ కార్డులు ఇష్యూ చేయొద్దని ప్రభుత్వము నిర్ణయించుకుంది. దీని ద్వారా బంగ్లాదేశీయుల్ని గుర్తించడం సులువవుతుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలు ఎవరైతే ఉన్నారో, అస్సాంలో మటువాలు ఉన్నారు, అదేవిధంగా నమశూద్రలు పెద్ద సంఖ్యలో ఉన్నారు, అసమ్యా షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, కేవట్, డోమ్ ఇటువంటి తెగలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్లకు 1 సంవత్సరం పాటు మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళలో 96% మాత్రమే ఆధార్ పొందారు. ఇంకొక 4% జనాభాకి ఆధార్ రావలసి ఉంది. షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి వాళ్ళు బోడో, కార్బీ, రాభా, అమ్రికార్బీ, లాలుంగ్, మిసింగ్, మిరి ఈ రకంగా వివిధ తెగలు ఏవైతే ఉన్నాయో, దిమాసా, ఈ రకరకాల తెగలు ఎవరైతే ఉన్నారో ఈ తెగల వాళ్ళ కోసము, తెగల జనాభా కోసం కూడాను 1 ఇయర్ మినహాయింపిస్తారు. ఈ 1 ఇయర్లో ఈ 4% తక్కువ ఎవరైతే ఉన్నారో ఆధార్ కార్డు లేని వాళ్ళు ఆధార్ కార్డులు చేయించుకోవచ్చు. 3వ మినహాయింపు అస్సాంలో ఉన్నటువంటి టీ గార్డెన్ లేబరర్స్ అందరూ కూడాను జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒడిస్సా నుంచి 100-150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి తమ టీ తోట తరువాత బయట ఒక ప్రపంచం ఉందన్నటువంటి విషయం కూడా తెలియదు. చదువు సంధ్యలు చాలా తక్కువ. పొద్దున బుట్ట వేసుకుని కూలి పనికి వెళ్ళి టీ ఆకులు తెంపడం మొదలు పెడతారు. ఒక మొగ్గ 2 ఆకులు ఉంటాయన్నమాట. ఎక్కలి దూయ్ పాత్ అంటారు. దూయ్ పాత్ అంటే పాత్ అంటే ఆకు, దూయ్ అంటే 2, ఎక్కలి అంటే మొగ్గ. ఎక్కలి దూయ్ పాత్ అది మొదట ఉన్నటువంటి మొగ్గ 2 ఆకుల్ని వాళ్ళు కలెక్ట్ చేస్తారు. దాని బరువుని బట్టి వాళ్ళకి కూలీని ఇస్తారు. వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా మినహాయింపునిచ్చారు. 4వ మినహాయింపు 18 ఏళ్ల వయస్సు లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆధార్ కార్డులని ఇవ్వడం జరుగుతుంది. 18 దాటిన వాళ్ళు ఎవరికి ఇంకా ఆధార్ ఇవ్వడం జరగదు. 18 లోపు ఉన్నవాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులకి ఆధార్ ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు ఇప్పుడు కనుక ఆధార్ చేసుకోవాలంటే వాళ్ళు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కమిషనర్, అంటే అస్సాంలో జిల్లా కలెక్టర్ని డిస్ట్రిక్ట్ కమిషనర్ అంటారు, డిస్ట్రిక్ట్ కమిషనర్ దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర అప్లై చేసుకోవాలి. ఆయన వెరిఫికేషన్ తర్వాతనే ఆధార్ జారీ చేస్తారు. కాబట్టి వచ్చిన వాడు బంగ్లాదేశీయా కాదా అన్నది గుర్తించడం సులువవుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే, అంటే డిస్ట్రిక్ట్ కమిషనరేట్లోనే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. ఎందుకంటే అస్సాం జనాభా స్వరూపం మారినట్లయితే ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడాను మన చేతి నుంచి జారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. చికెన్ స్నేక్ దగ్గర అస్సాంని, ఈశాన్య భారతాన్ని మిగతా దేశంతో కలిపే చోట ఇప్పటికే జనాభా స్వరూపం మారుతున్నది. ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అస్సాంని కాపాడాలన్నట్లయితే అస్సాంలో జనాభా యొక్క సమతౌల్యాన్ని కాపాడాలి. ఈ ఉద్దేశంతో ఆధార్ కార్డుల విషయంలో ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడాను ఆగస్టు 15 నాడు మాట్లాడుతూ హై పవర్ డెమోగ్రఫీ మిషన్ని ఒకటి స్థాపిస్తామన్నారు. దాని ఉద్దేశం కూడా ఈ బంగ్లాదేశీయుల్ని, రోహింగ్యాల్ని గుర్తించి తరిమివేయటం. సో అదే పనిని హిమాంత విశ్వశర్మ చేస్తున్నారు. నిజంగా ఆయన ఈ సాహసోపేతమైన, దృఢమైన చర్య తీసుకున్నందుకు ఆయనను అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.